కువైట్ లో విమాన ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. కువైట్ ఎయిర్వేస్ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. కువైట్ సిటీ నుంచి తాజా సమాచారం ప్రకారం ఇరాన్ దాడుల కారణంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కొద్దిసేపు విమాన టేకాఫ్లు, ల్యాండింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయడంతో కువైట్ ఎయిర్వేస్ తన విమాన షెడ్యూల్ అయితే మార్చింది. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ పై ఇరాన్ చేసిన దాడుల కారణంగా ఈ రోజు ఉదయం కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ స్పేస్ ని తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది. ఈ సమయంలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ మరియు ల్యాండింగ్ కార్యకలాపాలు కొంత సమయం పాటు నిలిపివేయబడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పై జరిగిన దాడుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో విమాన సేవలపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో కువైట్ ఎయిర్లైన్స్ తన తాజా ఫ్లైట్ షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేసినట్టయితే ప్రకటించింది. ఎయిర్లైన్స్ ప్రకారం ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. బుకింగ్ సమయంలో నమోదు చేసిన మొబైల్ నెంబర్ కు SMS ద్వారా ఫ్లైట్ మార్పులు, కొత్త సమయం గురించి సమాచారం పంపిస్తామని కువైట్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. మీకు అదనపు సమాచారం అవసరమైతే కువైట్ ఎయిర్వేస్ కస్టమర్ సర్వీస్ కు మీరు సంప్రదించవచ్చు. నేను స్క్రీన్ పై నా నెంబర్లు కూడా డిస్ప్లే చేస్తాను. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేసే ప్రయాణికులందరికీ కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ముఖ్యమైన సూచన అయితే ఇచ్చింది. ప్రయాణికులు ఫ్లైట్ టైం కన్ఫర్మ్ కాకుండా ఎయిర్పోర్ట్ కు వెళ్లవద్దని అయితే సూచించింది. ఎయిర్పోర్ట్ పరిస్థితులు, భద్రతా కారణాల ఆధారంగా ఫ్లైట్ సమయాల్లో మార్పులుండే అవకాశం ఉందని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే తెలిపింది. అందరూ అధికారిక ఎయిర్లైన్స్ అప్డేట్స్ మాత్రమే నమ్మాలని, ఫేక్ న్యూస్లు నమ్మవద్దని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే తెలిపింది. కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులు ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్లైట్ కూడా రీషెడ్యూల్ అయింటే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి కువైట్ మరియు గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి.